ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ హీరో అయినా ఒక్క తమిళనాడులోనే కాదు, సౌత్లో ఆయన స్టార్డమ్ను టచ్ చేయగలిగే హీరో లేరనే చెప్పాలి. ఇండియన్ సినిమా లెజెండ్గా బాలీవుడ్ స్టార్ సైతం గౌరవించే వ్యక్తి రజనీకాంత్. ఆయన సినిమాల కోసం కోట్లాదిగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. 73 ఏళ్లు దాటినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ వందల కోట్ల బిజినెస్ చేయగలిగే సినిమాలను అందజేస్తున్నారు రజనీకాంత్. ఇక ఈ ఏజ్ లో కూడా రజనీకాంత్ కష్టపడుతూ తన అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలుమార్లు అనారోగ్యాలకు గురి కావడం, హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి రజనీకాంత్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. నా నుంచి వాణ్ణి కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. రీసెంట్గా సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి నటుడు రజనీకాంత్ తేలికపాటి ఛాతీ నొప్పి, అలసట మరియు పొత్తికడుపు వాపు కారణంగా చెన్నైలోని ఐర్ లాన్ముడ్ ప్రాంతంలో అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు కార్డియాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ కోలుకుంటున్నారు. గుండె నుంచి శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు చోటు చేసుకుంది. శస్త్రచికిత్స అవసరం లేకుండా ట్రాన్స్ క్యాథెటర్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ ఆక్టా స్టెంట్ మార్చారు. రజనీకాంత్ అభిమానులు, శ్రేయభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన క్షేమంగానే ఉన్నారు, కోలుకుంటున్నారు. తాజాగా ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అలా ఆయన అనారోగ్యం పాలవటం ఇది మొదటిసారి కాదు. ఎన్నోసార్లు ఆయన ఇబ్బందులకు గురయ్యారు. డీహైడ్రేషన్ తో ఒకసారి, కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ హాస్పిటల్లో మరికొన్ని రోజులు, కరోనా అనుమానంతో అన్నాతై షూటింగ్ టైంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కూడా చేరారు రజనీకాంత్. ఇలా ఇన్నిసార్లు ఈయన అనారోగ్య బారిన పడడంతో రజనీకాంత్ కు కంప్లీట్ గా రెస్ట్ అవసరం అంటున్నారు డాక్టర్స్. గతంలో రాజకీయాల్లోకి రావడం కోసం అన్ని రెడీ చేసుకున్న తలైవ అనారోగ్యం కారణంగానే వెనుకడుగు వేశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో రాజకీయాల్లో ప్రెషర్ను తీసుకోగలడో లేదో అనే అనుమానంతో ఆయన పాలిటిక్స్ను వదిలేశారు. అప్పటి వరకు చేసిన కమిటీలను కూడా రద్దు చేశారు. తాజాగా ఆయన అనారోగ్యం మరింత పెరగడంతో సూపర్ స్టార్ ఇక సినిమాలు చేయడం మంచిది కాదు అంటున్నారు డాక్టర్స్. షూటింగ్ అంటూ ఆయన స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. అందుకే షూటింగ్స్ కూడా చేయడం మంచిది కాదని చెప్పడంతో రజనీకాంత్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయ్యన్, కూలీ చిత్రాలు నటిస్తున్నారు. వెట్టయ్యన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. దసరా కానుగా బాక్సాఫీస్ ముందుకు వస్తున్న చిత్రాల్లో వెట్టయ్యన్ ఒకటి. వెపన్స్ పవర్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదని అర్థం. ఊరికి మాట్లాడే ప్రయోజనం లేదు, వాడిని లేపేద్దాం. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూబీఏ సర్టిఫికేట్ జారీ చేసింది. టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను అందిస్తున్నారు. ఇది రజనీకాంత్కు 170వ చిత్రం. ఇందులో రిటైర్డ్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, రితిక్ సింగ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానుంది. ఇక కూలీ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. కూలీ చిత్రంతో కింగ్ నాగార్జున కీలక రోల్ చేయడం విశేషంగా మారింది. అయితే కూలీ సినిమా తరువాత రజనీకాంత్ సినిమాలు వదిలేయబోతున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి సూపర్ స్టార్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వెయిట్ చేయాల్సిందే.